భవన్లో సీఎం కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు మన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు రైతు పక్షపాతి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవనీయులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారికి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారికి, సహచర శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, షకీల్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, మాణిక్రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నా రైతు సోదరులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు. ఇదొక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఇది దేశంలో ఇంతవరకు ఒక రాష్ట్రం లక్షలాది మందికి ఇంత పెద్ద ఎత్తున రుణాలు మాఫీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు. చాలా మంది చాలా విషయాలు మాట్లాడినా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ నాకు పూర్తి గుర్తుంది. 2 తారీఖు నాడు వారితో పాటు మేము ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రుణమాఫీ విషయం ఎన్నికలు హామీ ఇచ్చారు కాబట్టి 2 జూన్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 4 జూన్ నాడే మరునాడే బ్యాంకర్స్ను పిలిచి నన్ను రాజేంద్ర గారిని పిలిపించి మీకు ఎంతమంది రైతులు మాఫీ చేయాలి, బ్యాంకు ద్వారా లెక్కలు తీసుకురండి అని చెప్పేసి మాకు ఆదేశించారు. అంటే తెల్లారి మరునాడే 2వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 4 జూన్ నాడే మాకు ఆదేశించారు. దానికి ఆదేశకు అనుగుణంగా మేము బ్యాంకర్ సమాచారం తీసుకుంటే వచ్చినటువంటి లెక్క ₹1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేసేటువంటి లెక్క ఎంత వచ్చిందంటే సుమారు 36 లక్షల మందికి 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సినటువంటి లెక్క మాకు వచ్చింది. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలే, రిజర్వ్ బ్యాంక్ కూడా సహకరించలే. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశ ప్రకారంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారు, మొన్నటి వరకు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు బాంబేకు 4 సార్లు వెళ్ళొచ్చారు. మా కొత్త ప్రభుత్వం కొంత మీరు వెసులుబాటు కలిగించాలని. అయినా వాళ్ళు ఒప్పుకోలే. 4 సార్లు పంపించిన రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకపోయినా, కేంద్రం ఒప్పుకోకపోయినా వారి ఆదేశం ప్రకారంగా మేము ఇక్కడ వర్కౌట్ చేసి 17,000 కోట్ల రూపాయలను 4 విడతలు కడతామని బ్యాంకు మేము మాటిచ్చడం జరిగింది. ఆ మాటిచ్చిన ప్రకారంగా ఏ రోజైతే లెక్కలు కట్టామో ఆ రోజు సాయంత్రమే నాకు గుర్తుంది, మమ్మల్ని ఇంటికి పిలిపించి ఈరోజు రాత్రికే మొదటి విడత 4,250 కోట్ల రూపాయలు జీవో ఇల్లాలి రాత్రి అని ఆ రాత్రే జీవో ఇప్పించారు. అంటే ఆ జీవో చూసిన తర్వాత నేను 50 కోట్లతో 30 కోట్ల జీవో చూశాను, కానీ మొదటిసారి 4,200 కోట్ల జీవో చూడడం నా జీవితంలో మొదటిసారి. ఆ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త బాధ్యతలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చొరవతో 3 విడతలు కట్టాం. ఈరోజు 4వ విడత కూడా సంపూర్ణంగా ఏ ఒక్క రూపాయి బుడ్డ పైసా కూడా బాకీ లేకుండా బ్యాంకుకు మొత్తం చెల్లించడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరూ తెలియపరుస్తా ఉన్నాం.